హాయ్, దిస్ ఇస్ అనూహ్య, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, నిజామాబాద్. సో పిల్లలకి మిర్రర్ చూపిస్తున్నారా? అద్దంలో పిల్లల్ని చూపించద్దు, అద్దం దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళొద్దు, వాళ్ళ రిఫ్లెక్షన్ వాళ్ళని అద్దంలో చూపించద్దు అని మీ ఇంట్లో చాలామంది ఈ సీనియర్ సిటిజన్స్ అంటూ ఉంటారు కదా. బట్ నా దగ్గర నా థెరపీ సెషన్లో మాత్రం నేను పిల్లలకి, ఎల్డర్స్కి, ఎవరైనా కానివ్వండి, ఐ యూస్ మిర్రర్ థెరపీ. సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, ఆర్టికులేషన్ కానివ్వండి, ఆడిటరీ వర్బల్ థెరపీ కానివ్వండి, అఫేజియా కానివ్వండి, ఇంకా ఏలోనే ఉన్నాను, అన్నీ ఏతోనే చెప్పాను. ఇన్ని ప్రాబ్లమ్స్కే నేను మిర్రర్ యూస్ చేస్తున్నాను. బీతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సితో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డీతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ప్రతి కేస్కి ఐ యూస్ మిర్రర్. సో మిర్రర్ ఎలా యూస్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో మీరు మిర్రర్ యూస్ చేసేటప్పుడు పిల్లల్ని ఇలా కూర్చోబెట్టుకొని మిర్రర్ యూస్ చేస్తే ఏమవుతుంది, మీ లిప్ మూమెంట్ అనేది పిల్లలు అబ్జర్వ్ చేయరు. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్, పిల్లలు ఎప్పుడైనా సరే మన సైడ్కి ఉండాలి. సో ఏంటంటే పిల్లలు మీ ఎక్స్ప్రెషన్ చూస్తారు అండ్ ఆల్సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళు చూస్తారు. సో పిల్లలకి 6 months అంటే నెక్ కంట్రోల్, మెడలు నిలబెడతాయి కదా. సో 6 months నుంచే మీరు మిర్రర్లో స్టిమ్యులేట్ చేయండి. ఓవర్ స్టిమ్యులేషన్ చేయకండి, జస్ట్ స్టిమ్యులేట్ చేయడానికి. అంటే పిల్లలకి మిర్రర్లో వాళ్ళ రిఫ్లెక్షన్ చూపించండి. ఎందుకంటే మిర్రర్లో వాళ్ళు చూసుకున్నప్పుడు దే లుక్ అట్ దేర్ ఎక్స్ప్రెషన్స్. మన ఎక్స్ప్రెషన్స్ చూస్తారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తారు. వాళ్ళు ఏడ్చినప్పుడు ఆ కళ్ళ నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఐస్ నుంచి వాటర్ ఎలా వస్తుంది, చీక్స్ పైనకి వాటర్ ఎలా వెళ్తుంది అని చూస్తారు. దెన్ వెన్ ద స్టార్ట్ టు లాఫ్, అక్కడ చూసి నవ్వినప్పుడు కైండ్ ఆఫ్ డిఫరెంట్ గిగ్లింగ్ సౌండ్స్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. ఒకవేళ మీ పిల్లలు కనుక మిర్రర్లో చూపించినప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ సౌండ్స్ కానీ చేయకపోతే జస్ట్ నాన్ వర్బల్ సౌండ్స్ ఏమైనా చేయండి, నాన్ స్పీచ్ వర్డ్ సౌండ్స్ చేయండి. లైక్ ఇట్లాంటి సౌండ్స్ కానీ, ఇట్లాంటి సౌండ్స్ ఇవి కానీ, పాపింగ్ కానీ. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మీరు ఇలాంటివి చేయొచ్చు. కొందరు పెద్దవాళ్ళు అంటారు ఇట్లాంటి సౌండ్స్ చేయొద్దు, మంచిది కాదు. బట్ యాజ్ అ స్పీచ్ థెరపిస్ట్ మేము చెప్తున్నాం, దీస్ సౌండ్స్ విల్ మేక్ యువర్ చైల్డ్ స్టార్ట్ టు స్పీక్. సో పిల్లల్లో డెవలప్ అయ్యే చిన్న చిన్న సౌండ్స్ని మీరు మాట్లాడడం స్టాప్ చేయకండి. సో మాట్లాడడానికి ఎంకరేజ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ అ సిచ్యువేషన్ ఫర్ ద చైల్డ్. సో పిల్లల్ని అద్దం ముందు నించోపెట్టి కోమ్ చేయించడం, బొట్టు పెట్టుకోమని చెప్పడం, మీకు బొట్టు పెట్టమని చెప్పడం, వాళ్ళని వాళ్ళు రెడీ అవ్వడం. అంటే ఒక ఏజ్ని బట్టి. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఒక ఏజ్కి, సౌండ్స్ ఒక ఏజ్కి, వాళ్ళని వాళ్ళు గ్రూమింగ్ చేసుకోవడం ఒక ఏజ్లో. సో పిల్లల్ని వాళ్ళు మిర్రర్లో చూసుకున్నప్పుడు సెల్ఫ్ అవేర్నెస్, నా ఐజ్ ఎక్కడున్నాయి, నా నోజ్ ఎక్కడుంది, వాళ్ళని వాళ్ళు చూసుకోవడం, సెల్ఫ్ రిఫ్లెక్షన్ చూస్తారు, సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది. వాళ్ళని వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఐ ఆల్వేస్ సే పేరెంట్స్, చిన్న పిల్లలకి 6 months అబవ్ ఉన్న పిల్లలకి స్టార్ట్ యూజింగ్ మిర్రర్. థెరపీ సెంటర్స్లో కూడా థెరపిస్ట్ కూడా మిర్రర్ని యూజ్ చేస్తారు. సో ఇంట్లో కూడా మీరు మీ పిల్లల్ని మిర్రర్ ముందు మాట్లాడడం అనేది చేయండి. పిల్లలే కాదు, మీరు కూడా మాట్లాడితే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. జస్ట్ మీరే చూడండి, ఒకసారి అద్దం ముందు నించొని మాట్లాడండి, మీలో కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో always use mirror.